క్రైస్తలో ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగుంటుంది. అక్కడ సందర్భం ఏమిటి అంటే హేబేలు అర్పణ, కయీను యొక్క అర్పణ గురించి అక్కడ ప్రస్తావించబడుతూ ఉంటుంది. అయితే అక్కడ ఈ యొక్క స్టోరీని మనం చాలా పర్యాయములు విన్నాము, చదువుకున్నాము, అనేక వ్యక్తుల ద్వారా కూడా మనము నేర్చుకున్నాము. ఇక్కడ కయీను తన తొమ్మిది మీద పడి చంపాల్సినంత పని అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమి చోటు చేసుకుంది? కేవలం అతని హృదయంలో అసూయ. ఎప్పుడైతే ఈ అసూయ తన హృదయంలో చోటు చేసుకున్నదో అప్పటి నుండి కూడాను ఒక విషపు చూపు తొమ్మిది మీద పడి హేబేలు తన అర్పణల నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాము, దేవునికి అప్పుడు అర్పించాడు. కయ్యన అర్పణేమో దేవుడు అంగీకరించలేదు. అక్కడ ఆ తేడా వచ్చింది. అతని మీద పడి పొలంలో ఒంటరిగా ఉన్న టైంలో పడి చంపేశాడు. మరలా ఒకటి ఏంటంటే దేవుడు అడిగాడు, ఏమిటి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? కయ్యేను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నేనేమన్నా నా తమ్మునికి కావలవాడినా అని చెప్పి ఎంత నిర్లక్ష్యంగా చెప్తూ ఉన్నాడు. అవును, కావలి కాదా? ఒక ఇంటిలో నివసించుతున్న మనము, ఇక్కడ ఉన్న మనమందరం కూడాను ఏ స్థానంలో ఉన్నామో తెలియదు, కానీ నేనైనను మీరైనను తల్లి స్థానంలో ఉన్నాము, లేకపోతే తండ్రి స్థానంలో ఉన్నాము, భర్త స్థానంలో ఉన్నాము, భార్య స్థానంలో ఉన్నాము, లేకపోతే కుమార్తె స్థానంలో ఉన్నాము, కుమారుల స్థానంలో ఉన్నాము తెలియదు, కానీ కోడల స్థానంలో, అత్త స్థానంలో ఉన్నాము, మామ అల్లుడు స్థానాల్లో ఉన్నారు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు నాకు తెలియదు. కానీ అయితే మనము ఒకరికి ఒకరము బాధ్యులమై ఉన్నాము, ఒకరి గురించి ఒకరము మనము కేర్ తీసుకునవలసిన వారమై ఉన్నాము. ఎందుకనంటే దేవుడు నేర్పినది ప్రేమ. మన యొక్క హృదయంలో శరీర కార్యములకు చోటు ఇవ్వకూడదు, కానీ ప్రేమ ఆత్మీయ ఫలాలకే మనము చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే మనము ఆత్మీయ ఫలములతో నింపబడతామో కోపము, ద్వేషము, పగ, కక్ష ఇవన్నీ మన హృదయంలో ఉండనే ఉండవు, వాసన చేయనే. కాబట్టి ఎప్పుడైతే ఈ పగ ఆ హృదయంలోనూ నిండిపోయి ఉంటుందో అది ఈ రూపంలో బయటపడుతుంది. అయితే మనమెవరము? 4 గోడల మధ్య ఉన్న మనము. నన్ను ఎవరు చూడట్లేదులే, నేనేం చేసినా కూడాను నన్ను ఎవరు కూడాను ఏమనరలే అని చెప్పేసి దౌర్జన్యం చేస్తూ భర్త భార్య మీద కోపపడుతూ, అరుస్తూ, అణచివేస్తూ, సనుగుతూ, గొణుగుతూ, పక్కన పెట్టేస్తూ